సో ఎవరో ఒక థర్డ్ పర్సన్ వచ్చి నేను నీ మొగుడిని ఉంచుకుంటాను చేస్తాను, నేను ఉంచుకున్న దాని లెక్కనే. అసలు ఆ మాట వింటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు లిటరల్లీ నాకు చాలా ఇదైపోయా, చెప్పలేను ఎంత బాధపడినానో. నా పొజిషన్లో నా ప్లేస్లో ఎవరు ఇంత సఫర్ అవ్వరేమో. మేబీ ఈ జనరేషన్ అమ్మాయిలు అయి ఉంటే పోయినావు కదా నీకు నాకు ఇంకేం ఉండదు అనేసి పక్కకు జరిపే వాళ్ళేమో. కానీ నాకు ఎందుకు నేను జరుపుకోలేకపోయానంటే మాది ఆ 11 years ఏదైతే బాండింగ్ ఉందో అది మళ్ళీ రాదేమో, ఆ హోప్ ఉండింది. ఒకవేళ అట్లీస్ట్ మూమెంట్ ఏంటి మీ 11 yearsలో మీకు? మేము స్పెండ్ చేసిన క్వాలిటీ ఆఫ్ టైం కానీ, మేము ట్రిప్స్ వెళ్ళినవి కానీ, లేకపోతే మేము ఫుడ్ ఎంజాయ్ చేసింది కానీ ప్రతి ఒక్కటి బెస్ట్ మూమెంటే. సో మీరు చేసిన దాంట్లో అంటే చందు బాగా ఇష్టంగా ఏం తినేవాడు? తనకి నాన్ వెజ్ చాలా ఇష్టం, చాలా అంటే చాలా పిచ్చి. నాతో ఇన్ని రోజులు మాట్లాడకపోయినా వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నా సరే వాళ్ళ ఫ్రెండ్ త్రూగానన్నా ఎవరి త్రూగానన్నా నాన్ వెజ్ పంపించేసి నానా వండిపిచ్చి పంపించమని చెప్పు నానా అనేసి పాపకు చెప్పేవాడు, పిల్లలకు చెప్పేవాడు. ఎండింగ్ టైంలో కూడా తనకు ఇష్టమున్న ఫుడ్స్ పాయ కానీ చెప్పద్దు ఇంకా అన్ని ఐటమ్స్, అసలు నా చేతి వంట అంటే చాలా పిచ్చి తనకి. సో లాస్ట్ మీతో మాట్లాడిన డే ఇప్పుడు శిల్ప? లాస్ట్ మాట్లాడిన డే చనిపోయే ముందు డే అనమాట. తను పాప పేరు మీద గోల్డ్ స్కీమ్ కట్టాడు. సో అది అయిపోయి కూడా ఆల్మోస్ట్ ఒక 6 months అయ్యింది. 6 months అయినా కానీ తను ఏం తీసుకొని రాలేదు. ఆ కార్డు పాపతో పంపించేసి తీసుకొని రా, కొంచెం హనీకి తీసుకొని రా అనేసి అని అన్నాడు. పాపని హనీ అని పిలుస్తాము, హనమ్మకి ఏదైనా ఐటెం తీసుకొని రా అనేసి అని అన్నాడు. అంతే, అదొక్కటే చెప్పాడు, అంతే తప్పితే ఇంకేం లేదు. అంటే నేను నార్మల్గా మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాల్ చేస్తే చూడు నాకు ముందట్లేక మాట్లాడడానికి ప్రయత్నం చేయకు, నన్ను ఇట్లా వదిలేసేయి అనేసి అని అన్నాడు. అక్కడి నుంచి పవిత్ర జయరాం వాళ్ళ తన క్రిమిషన్ అయిపోయిన తర్వాత కూడా వచ్చినప్పుడు ఒక్కసారి ఒక రోజు తను ఎఫ్బీలో కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. సో మీరు మీ ఫ్యామిలీతో షేర్ చేశారు అప్పుడు? అంటే యాక్చువల్గా ముందు రోజే కనే సూసైడ్ చేసుకునే ముందు రోజే అందరినీ కూర్చోబెట్టారు. ఇట్లా పవి 2 daysలో వచ్చేస్తున్నా అనేసి ఇన్స్టాలో పోస్ట్ చేసినాడు అనేసి మా బావగారు వాళ్ళందరూ ఉన్నారనమాట, రిలేటివ్స్ ఒక 10 members వరకు ఉన్నారు, మా మామయ్య మా అత్తయ్య. సో అందరు ముందు కూర్చోబెట్టి చెప్పాను, అన్న ఈమెకి ఇంగ్లీష్ రాదన్న, సగం సగం ఇంగ్లీష్ వస్తుంది అనేసి అక్కడికి అది ఇది చేసేసినాడు అనమాట. ఎందుకు చేసుకుంటానన్నా, నాకేం అవసరము, నా పిల్లలను నేను చూసుకుంటా, నేను అంత పిరుకోండి కాదు అనేసి అంత ధైర్యం ఇచ్చినాడు. అట్లాంటిది మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అంత స్ట్రాంగ్గా మాట్లాడినాడు, నా పిల్లలను నేను చూసుకోవద్దా, నేను చూసుకుంటా, నేను అంత పిరుకోండి కాదు అని అంటే ఆయన ఉన్న విల్ పవర్కి ఇంకా నో వర్డ్స్ అనమాట. ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి వెళ్తాను అని అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, సో అండ్ సో పర్సన్ అంటున్నారు అంటే ఫ్రెండ్స్ ఇమీడియట్గా కాల్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి బూస్టప్ చేసి వాళ్ళని స్ట్రాంగ్ చేసి ఈ రోజుకి వాళ్ళు చాలామంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. అట్లాంటి పర్సన్ సూసైడ్ చేసుకుంటాడు అంటే ఎక్స్పెక్ట్ చేయలే, నమ్మలేకపోతే పోనీ డిప్రెషన్లో అంటున్నాడు అనేసి అని అనుకోవచ్చు. కానీ